హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ రెసిపీ వచ్చేసి దోశ అండ్ చట్నీ. హోటల్ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనమైతే ప్రాసెస్కి వెళ్దాం. సో నేనైతే ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్కి చిన్న గ్లాస్తో మినపప్పు అయితే తీసుకుంటున్నాను. అలాగే కందిపప్పు కూడా హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను. దోశ కలర్ఫుల్ రావడానికి ఒక స్పూన్ అయితే మెంతులు వేయాలి. ఒక 8 అవర్స్ అయితే రైస్ నానబెట్టాలి. సో ఇప్పుడైతే మనకైతే మంచిగా నానినాయి చూడండి. సో ఇప్పుడైతే రైస్ని అయితే గ్రైండ్ చేయాలి. మిక్సీలో కన్నా రోల్లో రుబ్బితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇక నేనైతే వెల్లిపాయలు వేస్తున్నాను. మీరు సపరేట్గా అయినా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే ఇందులోనైనా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అయితే పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లిపాయలు అయితే వేసుకోవాలండి, వేసుకోకపోతే అసలు టేస్ట్ ఉండదు. ఒక స్పూన్ అయితే నేనైతే ఇక్కడ బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. మనకి టేస్ట్గా రావాలంటే బ్లాక్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. అలాగే హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకోవాలి. 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. సో ఇప్పుడైతే మనం చట్నీ ప్రాసెస్కి వెళ్దాం. సో కడాయి పెట్టుకొని వేడయ్యాక 1 కప్పు పల్లీలు వేసుకున్నాను. సో అలాగే చింతపండు కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో మీకు చట్నీ సరిపడా అయితే పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 3 లేదా 4 అయితే వెల్లిపాయలు వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. సో ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా అయితే వేగనివ్వాలి. చూడండి మనకైతే మంచిగా వేగిపోయినాయి. ఇలా వేగినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఇలా మొత్తం మెత్తగా అయితే గ్రైండ్ చేయాలి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని చట్నీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. సో నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను. అలాగే పోపు దినుసులు కూడా వేసుకోవాలి. అలాగే 2 మిరపకాయలు అయితే వేసుకోవాలి. సో మీ దగ్గరనైతే కరివేపాకు ఉంటే వేసుకోండి. సో నా దగ్గరనైతే లేదు, స్కిప్ చేశాను. ఒక స్పూన్ పసుపు అయితే వేయాలి. ఇక్కడైతే మనకైతే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే దోశ ప్యాన్ పెట్టాలి. పెట్టినాక ఎప్పుడైనా దోశ పోసేటప్పుడు ఫస్ట్ వాటర్ అయితే చల్లాలి. అలా అయితేనే క్రిస్పీగా వస్తాయి దోశ. మనం ఎప్పుడైనా దోశ పోసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. సో చూడండి, మీడియం ఫ్లేమ్ పెడితే ఇట్లా బబుల్స్ వస్తాయి. ఆయిల్ అయితే వేసుకోవచ్చండి. సో నేనైతే ఆయిల్ అయితే యూజ్ చేయను ఎప్పుడైనా. చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూసారు కదండి, ఇలానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హోటల్ స్టైల్లోనే ఉంటుంది. Sunshine, sunshine, sunshine.